మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగిపోతాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కొడుకు ముప్పాళ్ల వాసుదేవరావు ఓ ఆడియో విడుదల చేశారు. ఊహ తెలిసాక ఎప్పుడూ తండ్రిని చూడని వాసుదేవరావు ఎంతో భావోద్వేగంతో తాను తన తల్లి పడ్డ బాధలను తండ్రికి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించారు. తొలిసారి గణపతిని నాన్న అని పిలుస్తున్నాను అంటూ మొదలుపెట్టిన ఆయన ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఎంతో మార్పు వచ్చిందన్నారు. విప్లవానికి కాలం చెల్లిందని, జనజీవన స్రవంతిలోకి వచ్చి యువతకు మార్గదర్శకత్వం చేయాలని సూచించారు ముప్పాళ్ల వాసుదేవరావు. ఒక అగ్రనేతగా వేల మంది క్యాడర్ను నడిపించిన వ్యక్తి, కానీ ఒక తండ్రిగా తన బిడ్డకు ఎప్పుడూ అందుబాటులో లేని నిస్సహాయత. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు వాలియాస్ గణపతి లొంగుబాటు వార్తలు వస్తున్న తరుణంలో ఆయన కుమారుడు విడుదల చేసిన ఆడియో ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. నాన్న వింటున్నావా, ఇది నీ కొడుకు మాట అంటూ మొదలైన ఆ ఆడియోలో వాసుదేవరావు తన ఆవేదనను వెళ్ళగక్కారు. ఊహ తెలిసినప్పటి నుంచి తండ్రిని చూడని ఒక కొడుకు తన తల్లితో కలిసి పడ్డ కష్టాలను తండ్రికి వివరించే ప్రయత్నం చేశారు. విప్లవ పందాలో మీరు ఎంచుకున్న మార్గం ఒకప్పటి కాలానికి అవసరం అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయంటూ ఆయన గుర్తు చేశారు. విప్లవానికి కాలం చెల్లింది, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రండి, నేటి యువతకు మీ మేధస్సుతో మార్గదర్శనం చెయ్యండి అంటూ తన తండ్రికి సూచించారు. తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి, తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా నాన్న అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని నానా అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో 12 రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి మీ పందాలో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. నానా, నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీకోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయఘోష మీకు వినపడదు. ప్రతి కుటుంబపు చిరునవ్వు వెనక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానే పెంచింది నన్ను కన్నతల్లి. అమ్మా, నీకు వందనం. నాన్న, మీ వివాహం తరువాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడు తన గుండె చప్పుడుగా నాతో పంచుకునేది. ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది. మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషిని, మితభాషి అని, అమ్మతో అన్యోన్యంగా ఉండేవారని అంటూ ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవితాలను జీవిత కాలానికి ఎడబాటు చేసింది. మీరెంచుకున్న గమ్యము వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించాక అమ్మ ఎన్ని సంవత్సరాలు తన కన్నీటితో ఎన్ని మెత్తాలు తడిసిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో కూడా ఎవ్వరికీ తెలియదు. సమాజాన్ని ఎదురుపడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది. నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అమ్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నానా, మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో చెడో
మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దీర్ఘకాలిక పోరాటం చేయడం అంటే అది ఆత్మార్పణే. విప్లవం అంటే కష్ట నష్టాలతో కూడుకున్న దారి, ఎన్నో త్యాగాలు, ఎంతోమంది యోధుల వీరమరణాలు. ఎందరో తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని వదిలి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే అది అసామాన్యమే. ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉంది. సమాజ అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు, కానీ నేటి తరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీ వంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు, కానీ ఇది నా అభిలాష. ఎస్, వాసుదేవరావు సన్ ఆఫ్ గణపతి. సో మనం ఆడియో విన్నాం. సో ఆడియోలో ఎంత హృదయ వేదన అనుభవించాడో, తన తండ్రిని చూడడం కోసం, తన తండ్రిని నాన్న అని నోరార పిలవడం కోసం ఎంత అనుభవించాడో, ఎంత ఎదురు చూపులు అనుభవించాడో తన మాటల్లో మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో తానుకు అంటే తండ్రి ప్రేమ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తండ్రి ప్రేమ తెలియని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక తండ్రి కోసం ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూసే ఒక కొడుకుగా తను ఎంత కదిలించే విధంగా ఆ మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కదిలించి వేస్తుంది. మనసున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కదిలిపోతారు. ఒక తండ్రి కోసం, నాన్న అనేటువంటి పిలుపు కోసం, తండ్రి స్పర్శ కోసం, తండ్రి ప్రేమ కోసం తను ఎంత తపన పడుతున్నాడో అర్థమవుతుంది. సో నాన్న, మీరు 12 రాష్ట్రాలకు మీ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించారు, ఎంతో మేధస్సుతో మీరు ఉన్నారు. సో అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు అనుభవించారు. కానీ ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు రండి నాన్న, యువతను నడిపించండి, నవభారత నిర్మాణంలో మీరు కూడా ముందుకు రండి అంటూ పిలుపుస్తున్నారు. దాంతోపాటుగా తన తల్లి ఎంత క్షోభ అనుభవించిందో కూడా తన ఆడియోలో చెప్పారు గణపతి కుమారుడు వాసుదేవరావు. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, గణపతి కొడుకు వాసుదేవరావు ఆడియో అందరినీ కూడా కలిసివేస్తోంది, కదిలించేస్తోంది. నాన్న ఒక్కసారి నిన్ను పిలవాలి, నీతో కలిసి ఉంటే ఎన్నో లక్షల సార్లు నాన్న అని పిలిచేవాడిని అంటూ. సో నిజంగా అంటే లక్ష్మణరావు లొంగిపోతున్నటువంటి వార్తల నేపథ్యంలో ఆయన చెప్పారు గణపతి లొంగిపోతున్న దాంట్లో. సో ఆయన మాటల్లో ఎంత ఆర్ద్రత. ఇది కేవలం ఒక్క గణపతి కుమారుడే కాదు, ఇట్లా ఎంతమంది ఇట్లా దీనంగా ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మనం. నాగేష్, స్లైట్ ఉద్యమం అనేది 50 ఏళ్ల చరిత్ర. ఎందుకంటే 5 దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీ 12 రాష్ట్రాల్లో విస్తరించింది. అందులో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించాడు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి. ఎక్కడో అంటే పాత కరీంనగర్ జిల్లా బీర్పూరు గ్రామం, మారుమూల గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదిగి బీఈడి చదువుకొని టీచర్ ఉద్యోగం చేసినా కూడా టీచర్ ఉద్యోగం వదిలి మావోయిస్ట్ పార్టీలో ఆకర్షితుడై కొండపల్లి సీతారామయ్య నుంచి మొదట తను మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయి తదుపరి అంచెలంచెలుగా ఎదుగుతూ 12 రాష్ట్రాల్లో మావోయిస్ట్ పార్టీ విస్తరిస్తే తను నాయకుడిగా చెలామణి అయ్యాడు. ఈరోజు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మావోయిస్టుకు సంబంధించిన చీఫ్ తిప్పురి తిరుపతి అలియాస్ దేవ్జీ, ఎందుకంటే వాళ్ళది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల వాళ్ళది అక్కడ ప్రాంతం కూడా. సో ఈ లొంగుబాటు తర్వాత మల్లరాజిరెడ్డి మంతని మండలం పక్కన ఉన్న ఒక ఊరు నుంచి తను కూడా మావోయిస్ట్ పార్టీకి వెళ్ళాడు. మల్లరాజిరెడ్డి, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కూడా వీళ్ళందరూ మావోయిస్ట్ పార్టీలో కలిసి పనిచేశారు. ఒకప్పుడు వీళ్ళు పార్టీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన సందర్భంలో కూడా జగిత్యాల్లో ఒకే రూమ్లో కలిసి ఉన్నారు. అంటే వీళ్ళ లొంగుబాటు తర్వాత ఖచ్చితంగా ముప్పాల వాసుదేవరావు తన తండ్రి లొంగుబాటు అయ్యే విధంగానే బయటకు రావాలన్నది తన ఆతృత. ఎందుకంటే ఎప్పుడో చిన్ననాడు తన తల్లి విజయను పెళ్లి చేసుకున్నాడు. తను పుట్టిన తర్వాత ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో తను వెళ్ళిపోయాడని చెప్పి అంటున్నారు. కానీ అంతకుముందే అంటే విజయకు గర్భం దాల్చినప్పుడే లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీలకు వెళ్ళినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో నిన్న ఏంటంటే పద్మనాయక గ్రూప్ అనేది కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో రాజేశ్వరరావు అనే వ్యక్తికి ఆ ఆడియో వచ్చింది. ఆ ఆడియోని ఆ గ్రూప్లో వేయడం ద్వారా ఇది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎందుకంటే
తన తండ్రి కోసం పడే తపన ఖచ్చితంగా లొంగుబాటు దిశగా వస్తాడని చెప్పి కూడా తను ఆశిస్తున్నాడు. ఎందుకంటే వాసుదేవరావు ఖచ్చితంగా తను తండ్రిని చూడలేదు, కానీ తన తండ్రి నాయకుడై చెలామణి అయ్యాడు, ఖచ్చితంగా భావితరాలకు తను ఒక సందేశం ఇచ్చాడు అని చెప్పుకొస్తూనే తండ్రిని చూడాలనే ఆతృతని వెలుబుచ్చాడు. ఎందుకంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆపరేషన్ కగార్ ఈ నెల 31తో ముగుస్తుంది. ఉన్న వాళ్ళందరి లొంగుబాటు అనేది దాదాపుగా కొనసాగుతుంది. మిగిలిన కొంతమంది అంటే ఒక 150 మందో 200 మందో ఉండి ఉండొచ్చు. అందులో గణపతి అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించి తను 1949లో బీర్పూర్లో పుట్టిన తర్వాత 70లో తను టీచర్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. రాజకీయాలు కూడా అప్పటి నుంచి మొదలయ్యాడు. 70లో సంవత్సరంలో కూడా నక్సలైట్ ఉద్యమంలో తను జాయిన్ అయ్యాడు. కొండపల్లి సీతారామయ్య స్థాపించిన పీపుల్స్ వార్ గ్రూప్లో తను కీలక నాయకుడిగా ఎదిగారు. 1992లో పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించాడు. 2004లో పీపుల్స్ వార్ గ్రూప్ మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీగా విలీనమైన తర్వాత గణపతి పార్టీ సెక్రటరీ జనరల్గా నియమించబడ్డాడు. 2004, 2016 వరకు కూడా తెలంగాణ కానీ ఒడిశా కానీ 12 రాష్ట్రాలకు తను నాయకుడిగా ఎదిగాడు. భద్రతా సంస్థల లిస్టులో మోస్ట్ వాంటెడ్గా తనున్నాడు. 2018లో అనారోగ్య కారణాల రీత్యా పార్టీ జనరల్ సెక్రటరీ చీఫ్ పదవి నుంచి తను తప్పుకున్న తర్వాత నంబాల కేశవరావుకి ఆ పదవిని అప్పగించారు. తను చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్లన్నింటిలో కూడా తన పాత్ర ఉందని చెప్పి కూడా ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అంటే నిన్న కూడా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షాతో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ సందర్భంలో కూడా గణపతి లొంగుబాటు అనే వార్త పెద్ద ఎత్తున గుప్పుమంది. కానీ ఇప్పటికీ తెలంగాణ ఎస్ఐబి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గణపతి లొంగుబాటు దిశగా తీసుకురావాలి. ఆపరేషన్ కగారు 31 ముగిసేలోపు ఖచ్చితంగా బిగ్ అచీవ్మెంట్ సాధించాలని చెప్పి కూడా డీజీపీ శివేందర్ రెడ్డి కానీ, ఎస్ఐబి చీఫ్ సుమతి కానీ, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న విజయ్ కుమార్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ తమ ఎఫర్ట్స్ అన్నింటిని కూడా ఉపయోగిస్తున్నారు. అంటే తను ఫిలిప్పీన్స్లో ఉన్నారని చెప్పి ఒక వార్త ఊహాగానం అయితే, కొంతమంది నేపాల్లో ఉన్నట్టుగా మరికొంతమంది చెప్తున్నారు. కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా ఇప్పటికీ ఎస్ఐబి దగ్గర సరైన సమాచారం అయితే లేదు. కానీ తీవ్ర ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మావోయిస్టు పార్టీని కొండపల్లి సీతారామయ్య తర్వాత దశా నిర్దేశం చేయడంలో గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ప్రధాన పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో వేల మంది, అంటే 12 రాష్ట్రాల నుంచి వేల మంది అందులో జాయిన్ అవ్వడానికి కూడా ప్రధాన కారణమయ్యాడు. చాలా పెద్ద ఆపరేషన్లు. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలిపిరి ఘటన తనే ఆపరేషన్ నిర్వహించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అలాంటి బిగ్గెస్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా తన కింద వాళ్ళతో చేపిస్తూ తను పోలీసులకి మోస్ట్ వాంటెడ్గా ఎదిగాడు. తను తదుపరి అనారోగ్య కారణాలు ఇప్పుడు గణపతి లొంగుబాటుకు సంబంధించి వస్తున్నటువంటి ఈ వార్తలు అంటే ఊహాగానాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కారణంగా కనబడుతోంది. సో దానికి ఎట్లాగో తన కొడుకు కూడా రానాన్న అని పిలుస్తున్నాడు కాబట్టి అంటే ఖచ్చితంగా గణపతి లొంగుబాటు జరిగే విధంగా గణపతి నుంచి అలాగే పోలీసుల నుంచి ప్రయత్నాలు దాదాపుగా కొంత కదలికలు తీసుకొచ్చినట్టుగా భావించవచ్చా? ఖచ్చితంగా భావించవచ్చు. ఈ ఆడియో అనేది బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా ఇవన్నీ సింక్ అవుతున్నాయి. ఎందుకంటే పోలీసుల ప్రయత్నం ఒకవైపు అయితే, మరోవైపు గణపతి కుమారుడు అమెరికాలో ఉంటూ తను ఆడియో రిలీజ్ చేయడం అనేది కూడా ఖచ్చితంగా ఇది లింక్ అవుతుంది. ఒకవేళ నేను అనుకున్నట్టుగా కూడా తను లొంగుబాటుకి ఎస్ఐబి ముందుకు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది ఖచ్చితంగా తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగుబాటుకు వస్తే కనుక భారతదేశ చరిత్రలోనే తెలంగాణ ఎస్ఐబి బిగ్గెస్ట్ ఆపరేషన్ నిర్వహించినట్టు అవుతుంది. ఎందుకంటే నంబాల కేశవరావు కానీ తను మావోయిస్టు చీఫ్గా ఉండి ఎన్కౌంటర్ అయ్యాడు. తను అనధికార చీఫ్గా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీని లొంగుబాటుకు తీసుకొచ్చిన సమయంలోనే తెలంగాణ ఎస్ఐబి దేశంలోనే బిగ్గెస్ట్ ఆపరేషన్ నిర్వహించినట్టుగా కూడా హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అలాగే తన పోలీసులు కూడా తన వెంట వచ్చారు కాబట్టి శివేందర్ రెడ్డిని, ఎస్ఐబి సుమతిని, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్ని కూడా అభినందించాడు. ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కొంత వ్యతిరేక భావం గిరిజనులో వచ్చిందని చెప్పి కూడా కేంద్ర హోంశాఖ గమనించింది. హిడ్మా ఎందుకు ఎన్కౌంటర్ చేశారన్న విషయం పైన కూడా అమిత్ షా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. తదుపరి హిడ్మా అనుచరుడు మళ్ళీ తను తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయాడు. అంటే భారతదేశంలో ఇప్పటికీ ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, మిగతా రాష్ట్రాలలో అంటే మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వాళ్ళ లొంగుబాటు తర్వాత మావోయిస్టు చీఫ్ను సంబంధించి మల్లారాజిరెడ్డిని కానీ, మిగతా వాసుదేవరావుని కానీ వీళ్ళందరినీ లొంగుబాటు దిశగా తీసుకొచ్చింది మాత్రమే తెలంగాణ ఎస్ఐబి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత గత 2 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున దాదాపుగా ఇప్పటికీ 400 నుంచి 500 మంది మావోయిస్టులని లొంగుబాటు దిశగానే తీసుకొచ్చారు. అందులో భాగంగానే
ఖచ్చితంగా తిప్పిరి తిరుపతిని లొంగుబాటుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఎస్ఐబి పనిచేసింది. తమ ఎఫర్ట్స్ అన్నింటిని కూడా వివిధ రాష్ట్రాలపైన ఉంచి గతంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి గ్రేవ్ హౌన్స్లో పనిచేసిన మాజీ ఆఫీసర్లందరినీ కూడా వాళ్ళందరినీ జత కడుతూ వాళ్ళందరినీ వివిధ రాష్ట్రాలు తిప్పుతూ వాళ్ళకున్న లింకుల ద్వారా వాళ్ళని లొంగుబాటు దిశగా తీసుకొచ్చింది. సో మొత్తంగా ఓవరాల్గా ఖచ్చితంగా తెలంగాణ ఎస్ఐబి ఇందులో విజయం సాధించిందని చెప్పచ్చు. ఖచ్చితంగా శివధర్ రెడ్డి కూడా తను గత కొన్ని సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఉంటున్నాడు. తను విశాఖ కమిషనర్గా కానీ మిగతా ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తను ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశాడు. కాబట్టి ఖచ్చితంగా గణపతి ముప్పాల లక్ష్మణరావు లొంగుబాటు దిశగా జరిగే అవకాశం కూడా ఉండొచ్చు అనేది కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ కూడా ఒక 2-3 రోజుల్లో స్పష్టత రాబోతుంది. దాదాపుగా లొంగుబాటు దిశగానే ప్రయత్నాలు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమయంలో గణపతి కుమారుడు వాసుదేవరావు రిలీజ్ చేసినటువంటి ఒక ఆడియో అందరినీ కూడా కలిచివేస్తోంది, ఆలోచింపజేస్తోంది. నాన్న వింటున్నావా అంటూ తన మాటల్ని మొదలుపెట్టాడు. ఎంతో భావోద్వేగమైనటువంటి మాటలు. అంటే ఒక తండ్రిని బతికి ఉన్నటువంటి తండ్రిని ఇన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాల పాటు ఒక్కసారి కూడా చూసింది లేదు, ఒక్కసారిగా నాన్న అని పేరు పెట్టి నాన్న అని పిలిచింది లేదు అంటూ తను ఎంతో ఎమోషనల్గా మాటలు దాంట్లో ఉన్నాయి. నిజంగా మనం అందరం కలిసి ఉంటే ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్ని లక్షల సార్లు నిన్ను నాన్న అని పిలిచేవాడిని. నాన్న, నువ్వు ఎక్కడో దూరంగా ఉండిపోయావు, నీకెంతో మేధో సంపత్తి ఉంది, ఒక 12 రాష్ట్రాల్లో ఒక సమాంతరంగా ఒక ప్రభుత్వాన్ని నడిపేంత స్థాయిలో నీ మేధస్తో ఒక ఉద్యమాన్ని నడిపించావు. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి నాన్న, ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకి రండి అంటూ తన కుమారుడు వేడుకుంటున్నటువంటి ఒక ఆడియో అందరినీ కూడా కదిలిస్తోంది, కలిచివేస్తోంది. తన తల్లి పడ్డ కష్టం కూడా ఎన్నో సంవత్సరాలుగా తల్లి మౌనంగా ఎన్ని కష్ట నష్టాలని భరించి కూడా ధైర్యంగా బతికి ఉంది. సో మా కోసం నువ్వు రా నాన్న, జనజీవన స్రవంతిలోకి రా, ఒక కొత్త భారతదేశాన్ని నిర్మించడంలో నీ వంతు పాత్ర పోషించు అంటూ గణపతి కుమారుడు వాసుదేవరావు ఒక సంచలన ఆడియో రిలీజ్ చేశారు. సో గణపతి లొంగుబాటు దాదాపుగా ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో ఈ ఆడియో మరింత సంచలనంగా మారింది. గణపతి లొంగుబాటు లాంఛనంగానే ఉండొచ్చు అన్నటువంటి ఒక వార్తలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి.